వేణుగోపాల్ గారు నమస్తే అండి. నమస్తే నరసింహరావు గారు. యా వేణుగోపాల్ గారు గుడ్ ఈవినింగ్. ఏంటి కేశినేని నాని గారి వ్యాఖ్యలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలాన్ని ఇస్తాయా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేశినేని నాని గారు ఇంకా వీక్ చేస్తాయా? లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే బయట జరుగుతున్న ప్రచారం ఏంటంటే తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ని ఎవరు బాగా తిడితే వాళ్ళకి సీట్లు ఇస్తామని చెప్తుందని ప్రచారం అవుతుంది. సో నాని గారికి కూడా రాగానే అటువంటి టాస్క్ ఏమైనా ఇచ్చారా? నరసింహరావు గారు, మీకు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు రఫీ గారికి, జనసేన నాయకురాలు రజనీ గారికి, విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారికి, ఈహా ఛానల్ ప్రేక్షకులకి అందరికీ నా నమస్కారం. నరసింహరావు గారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తిరిగితే చంద్రబాబు నాయుడు తిరిగితేనో లేదా పవన్ కళ్యాణ్ తిరిగితే టికెట్ ఇచ్చేటట్టుగా ఉంటే ఈ రోజు గతంలో చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు. మరి 2012లో ఎవరు తిట్టారు, 2014 ఎక్కడ తిట్టారు, 2019 ఎక్కడ తిట్టారు? ఇక్కడ మేము ఏం జగన్ మ్యూట్లో ఉన్నారు సార్. ఈ రోజు ఎవరైతే ప్రజల్లో ఉన్నారు అని నిత్యం ఈ రోజు గడపగడ ప్రోగ్రామ్ 2 months కి ఒకసారి పెట్టి రివ్యూ తీసుకొని ఆ ఎవరైతే యాక్టివ్ గా ఉన్నారో, ఎవరైతే ప్రజల్లో ఉన్నారో వాళ్ళకి సీట్లు ఇవ్వడము, అదే విధంగా జనరల్ లో కూడా ఏదైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సామాజిక వర్గానికి సంబంధించి ఎవరైతే ఎక్కువ బలంగా ఉన్నారో వాళ్ళకి సీట్లు ఇవ్వడం, అదే విధంగా అవినీతి ఆరోపణలు తక్కువ వీళ్ళతో లేని వాళ్ళకి ఇవ్వడం, ఇట్లా రకరకాల స్ట్రాటజీతో జగన్మోహన్ రెడ్డి గారు సీట్లు ఇస్తున్నారే కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు తిట్టాను లేదా పవన్ కళ్యాణ్ టికెట్లు ఇచ్చేది చంద్రబాబు నాయుడు గారు ఇస్తారు లేదా పవన్ కళ్యాణ్ ఇస్తారు. ఈ రోజు మేమేం చెప్తున్నాం అంటే 175 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ తరపుని 175 నియోజకవర్గ అభ్యర్థులను పెడతాం. ఆ 175 నియోజకవర్గాల అభ్యర్థులకి మా క్వాలిఫికేషన్స్ ఇవి అని చెప్పి మేము ముందుకు పోతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళే టికెట్ ఇస్తున్నారు. వీళ్ళలాగా మేము 10 పార్టీలు కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొంటాం, మాకు బలం లేదు. తెలుగుదేశం పార్టీ వచ్చి జనసేన కావాలి, బీజేపీ కావాలి, కాంగ్రెస్ కావాలి, కమ్యూనిస్టులు కావాలి, ఇటు అన్ని రాజకీయ పార్టీలతో 175 నియోజకవర్గ అభ్యర్థులు పెడుతున్నారు. మేము సొంత వైఎస్ఆర్ పార్టీలో 175 నియోజకవర్గ అభ్యర్థులు. ఎందుకు మీరు వాళ్ళ పార్టీ గుర్తులు పెట్టుకున్నారు కానీ మీరు ఆ పార్టీ నుంచి మనుషులు తీసుకున్నారు కదా? అదే చెప్తున్నాం. ఆ పార్టీ నుంచి మనుషులు తీసుకున్నామంటే ఇప్పుడు మాకు నియోజకవర్గంలో 4-5 మంది ఉన్నారు. 4-5 మంది ఉంటే కూడా అదే ఒక్కొక్క నియోజకవర్గం 4-5 మంది ఉన్నా కూడా మేము ఎవరైతే గెలుస్తారు, ఎవరైతే సామాజిక వర్గం బలంగా ఉంది, ఎవరైతే ప్రజల్లో ఉన్నారో అలాంటి వాళ్ళని చూస్ చేసుకొని ఇస్తున్నాం. ఏదో 1-2 కేసీఆర్ లాంటి వాళ్ళకి ఇవ్వచ్చేమో కానీ మిగతా 175 నియోజకవర్గాల్లో మా అభ్యర్థులే. కేసీఆర్ కూడా మా కండువా పైన, జనసేన కండువా పైన తెలుగుదేశం పార్టీ వాళ్ళనే కాదు, పక్క రాష్ట్రంలో ఉన్న వేరే పార్టీ వాళ్ళని కూడా తెచ్చారు. హిందూపూర్ స్థానానికి పక్క రాష్ట్రం నుంచి శాంత గారిని తీసుకొచ్చారు. జేడీయూను ఏదో వేరే పార్టీ, సారీ జేడీయూలో శ్రీరాములు గారి పార్టీలో పనిచేశారు. బీఎస్పీ పార్టీతో పొత్తులు పోయినాడు, కమ్యూనిస్ట్ తో పోయినాడు, తెలుగుదేశంతో పోయినాడు, భారతీయ జనతా పార్టీతో పోయినాడు, జనసేన నాయకులు కూడా పోయినారు. తమిళనాడులోనే కాదు, ఇక్కడ కూడా వాళ్ళు పోయారు అని మీరు వాళ్ళు విమర్శిస్తున్నప్పుడు మీరు కూడా ఇలా చేస్తారు కదా పాయింట్. మేమేం చేస్తున్నాం, ఇప్పుడు కేసీఆర్ అని ప్రజల్లో ఉన్నాడు. అదే విధంగా కేసీఆర్ నాని గారు నిన్న మొన్నటి వరకు అమరావతి ఉద్యమంలో ఉన్నారు, పార్టిసిపేట్ చేశారు, మేము చూసాము ఆయన ఉద్యమంలో పార్టిసిపేట్ చేశారు. ఆ విషయం ఎవరు కాదనేది కాదు. ఇప్పుడు విజువల్ అమరావతి పైన 4.5 ఏళ్ళుగా నరసింహరావు గారు, మేము ఏదైతే మొదటి నుంచి ఆరోపిస్తున్నామో అమరావతి భూముల్లో భారీగా అవినీతి జరిగింది అని ఇప్పుడు ఆయన కూడా అదే చెప్పాడు. వేరే స్టాండ్ చెప్పి మేము చేసుకుంటాం చెప్పడం అంటే ఇప్పుడు వైసీపీ స్టాండ్ చెప్తున్నట్టు అవుతుంది. ఆయనకి నిజానికి ఆయన గతంలో కూడా తెలుగుదేశం పార్టీ పైన చాలా విమర్శలు చేశారు సార్. ఆయన పార్టీలో ఉన్నప్పుడు కూడా చాలా విమర్శలు చేశారు. ఒక నిమిషం, ఆయన పార్టీలో ఉన్నప్పుడు కూడా చాలా విమర్శలు చేశారు తెలుగుదేశం పార్టీ పైన. కానీ పార్టీలో ఉన్నప్పుడు చేసిన విమర్శల్లో అమరావతి లేదు. ఆయన పార్టీ పైన కోపం ఉన్నప్పటికీ అమరావతి కాజ్ కోసం నేను పనిచేస్తున్నా, ఇది ఒక డివైన్ కాజ్ అన్నారు, కేసులు వేశారు. అటువంటి వ్యక్తి ఇప్పుడు వచ్చిన తర్వాత ఇప్పుడు అసలు పూర్తిగా మార్చుకోవడం అని ఎలా వైసీపీ లైన్ కాబట్టి అలా మాట్లాడుతున్నారు అనుకోవాలి. చెప్తాను సార్, ఇప్పుడు అక్కడ తెలుగుదేశం పార్టీ ఆయనకి సీటీ లేదో, ఆయన తెలుగుదేశం పార్టీలో ఇవ్వట్లేదో, లేదా వాళ్ళని వ్యతిరేకిస్తున్నారని చెప్పేసి కేసీఆర్ బయటకు రావడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు లాగా మా పార్టీలో గెలిస్తే, వైఎస్ఆర్సీపీలో గెలిస్తే వాళ్ళు పిలిపించుకొని కండువాలు కప్పి వాళ్ళకి మంత్రి పదవులు ఇవ్వలేదు కదా. మేము ఆయన ఇప్పుడు రాజీనామా చేసి మా పార్టీ తరఫున మా కండువా పైన నిలబడుతున్న ఎన్నికల్లో వంశీ, వాసుపల్లి గణేష్ కుమార్
కరణం బలరాం వాళ్ళకి మేము కండువ కప్పలేదే. టెక్నికల్ పాయింట్స్ ఎందుకు? టెక్నికల్ మంత్రి పాయింట్స్ పదవి ఇచ్చినామా? వల్లభనేని వంశీకి మేము మంత్రి పదవి ఇచ్చినామా? లేదా మా పార్టీలో ఏమైనా పెద్ద ప్లాట్ఫామ్ ఇచ్చామా? ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆ నియోజకవర్గానికి కావాల్సిన అభివృద్ధి చేస్తున్నాడు కాబట్టి నేను ఆకర్షితులయ్యని చెప్పాడు వల్లభనేని వంశీ. మీ పార్టీ శాసనసభ పక్ష సమావేశాన్ని పిలుస్తున్నారు వాళ్ళని, ఇంకేం కావాలా? అదే నరసింహరావు గారు, ఇప్పుడు వల్లభనేని వంశీ పరిస్థితి ఏమిటంటే నియోజకవర్గానికి కావాల్సిన ఫండ్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. ఆయన అభివృద్ధికి బాగా తోడ్పాటు చేస్తున్నాడు కాబట్టి ఆయన వచ్చాడు కానీ మేము ఆయన కండువా కప్పటికే మంత్రి పదవి వీలేదు కదా. మీ శాసనసభ పక్ష మీటింగ్ పిలిచారంటున్నా నేను. మా పార్టీ క్యాండిడేట్ చెప్పలేదు కదా మేము ఎక్కడ. మా కౌంటింగ్ లో 151 చెప్పలేదు కదా. వల్లభనేని వంశీని ఏమైనా యాడ్ చేసుకున్నాం మేము. ఎందుకు మీ పార్టీ మీటింగ్ లో వచ్చారు? మన ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఓటేసింది ఆయన కూడా కదా. ఎక్కడ నలుగురు మీ పార్టీ వాళ్ళు సస్పెండ్ చేశారు మీరు. నరసింహరావు గారు, అది ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అభివృద్ధి చేస్తున్న కార్యక్రమాల పైన దానిపైన ఆకర్షితులే ఆయన ఓటేశాడు. తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన అద్భుతమైన కార్యక్రమాలు నచ్చి 23 మంది ఎమ్మెల్యేలు మా దగ్గరికి వచ్చారని చెప్పింది అప్పుడు కూడా టీడీపీ. సేమ్ క్యాసెట్. కండువాలు వేసాడా? మరి రాజీనామా చేసి కదా వెళ్ళాలి. కండువాలు చేస్తే మంత్రి పదవి ఏ విధంగా ఇస్తాడు అంటే వాళ్ళ పార్టీ ఎవరికి కన్వీనియంట్ గా ఉండేది వాళ్ళు మాట్లాడుకుంటారు, జనాలు చూస్తున్నారు. ఆ పార్టీ జెండా మోసడానికి వాళ్ళు మంత్రి పదవులు ఇస్తారా? మా పార్టీలో జెండా మోసడానికి వాళ్ళు మంత్రి పదవులు ఇస్తారా? ప్రతిపక్షానికి మంత్రి పదవులు ఇస్తారా? వాళ్ళ పార్టీ జెండా మోసం లేరా? వాళ్ళ పార్టీలో కార్యకర్తలు లేరా? వాళ్ళ పార్టీలో నాయకులు లేరా? వైఎస్ఆర్సీపీలో కార్యకర్తలు నాయకులకి మాత్రమే మంత్రి పదవులు ఇస్తాడా? అందుకే 23 సీట్లు మిగిలింది చంద్రబాబు నాయుడు గారి. ఏదైతే 23 మందిని మమ్మల్ని మా నాయకులు ఏదైతే బజార్లో సంతలో కొన్నట్టు పశువులు కొన్నట్టు కొన్నాడో అందుకే చంద్రబాబు నాయుడు మిగిలింది కూడా 23. మేము అదే చెప్తున్నాం. ఈ రోజు ఒక్కొక్క వ్యక్తి, ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గురించి చెప్పారు. ముద్రగడ గారికి మళ్ళీ వద్దాం. ఇప్పుడు ఒక పాయింట్ ఏంటంటే, నేను ప్రసాద్ గారితో మాట్లాడిస్తాను, చాలాసేపు నుంచి వెయిట్ చేస్తాను. పాయింట్ ఏంటంటే, ఇప్పుడు అమరావతి పైన నాని గారు స్టాండ్ మార్చుకోవడం అనేది వైసీపీలోకి వచ్చారు కాబట్టి ఇలా మాట్లాడుతున్నారు, ఆయన ఎక్కడ ఉంటే అలాగే మాట్లాడతారు అని ఆయన పలచన అవడానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పలచన అవడానికి అవకాశం కనపడట్లేదు మీకు? వేణుగోపాల్ గారు. నరసింహరావు గారు, ఇప్పుడు కేసినేని గారు చంద్రబాబు నాయుడు గారి ఒత్తిడితో అక్కడ ఉండి అక్కడ చెప్పుండొచ్చు అమరావతి స్టాండ్ గురించి. ఈ రోజు ఆయన మీరే చెప్పారు, ఇప్పుడు ఆయన ఏమంటే అది తప్పు అని తెలుసుకున్నాడు. ఇప్పుడు దాన్ని అది మనం మాట్లాడిన తప్పు, అమరావతిలో ఏదైతే అవినీతి జరిగిందో అది నిజమే అని తెలుసుకొని మాట్లాడుండొచ్చు. అది ఆయన ఒపీనియన్ కదా. ఇప్పుడు మేము కానీ స్టాండ్ మార్చుకొని ఉంటే, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ రోజు అసెంబ్లీలో 30 ఎకరాలు కావాలి, 40 ఎకరాలు కావాలి అన్నారు. మేము ఈ రోజు అమరావతి రాజధాని కాదని మేమేం చెప్పలేదు కదా. అమరావతితో పాటు 2 ప్రాంతాలు ఏదైతే విశాఖపట్నం, కర్నూలు కూడా అభివృద్ధి చెందితే ఏముంది? ఇక్కడ న్యాయ రాజధాని, అదేవిధంగా ఎడ్యుకేషన్ క్యాపిటల్ పెడితే వచ్చే నష్టం ఏమని మేము అడుగుతున్నాము. కానీ అమరావతి ఎక్కడా కానీ రాజధాని కాదు అని చెప్పలేదు. అక్కడి నుంచి అసెంబ్లీ చేస్తామని కూడా మేము ఎక్కడా చెప్పలేదు. మరి